ఉదయగిరి మండలం గండిపాళెం గ్రామంలోని ఏపీ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో యాజమాన్యం వెట్టి చాకిరీ చేయిస్తుంది. ప్రతి శనివారం విద్యార్థులు శిథిలావస్థలో ఉన్న భోజనశాలలో రాత్రికి అక్కడే పడుకుని ఆదివారం ఉదయం 3 గంటలకు లేచి 1300 చపాతీలు చేయాలని పాఠశాల యాజమాన్యం హుకుం జారీ చేశారని విద్యార్థులు వాపోయారు. ఈ నేపథ్యంలో ప్రతి శనివారం 45 కిలోల గోధుమ పిండిని చపాతీలకు తయారు చేస్తున్నామని, చేతులు నొప్పి పుడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలు తల్లిదండ్రులకు చెబితే పాఠశాల యాజమాన్యం వారు కొడతారనే భయంతో చెప్పడం లేదన్నారు. ప్రిన్సిపల్ క్రమశిక్షణ పేరుతో నరకం చూపిస్తున్నారని, చూడటానికి వచ్చిన తల్లిదండ్రులను సైతం గౌరవం లేకుండా మాట్లాడుతుండడం చాలా బాధగా ఉందని అంటున్నారు. ఇటీవల కాలంలో పాఠశాల యాజమాన్యం ఒత్తిడికి తట్టుకోలేక గురుకుల పాఠశాల నుండి కొంతమంది విద్యార్థులు పారిపోవడం చర్చనీయాంశమైంది. ప్రతి ఆదివారం అంటే చపాతీలు రుద్దుతూనే ఉంటారా? మూడింటికి లేచారా? 3:30కి లేచారా? ఏ సార్ చెప్పింది బాబు? ఏ సార్ చెప్పారు? మీరు కూడా ఎట్లా చేస్తున్నారా? ఎవరు చెప్పారు మీకు ఈ చపాతీలు చేయమని? ఏ సారు? ఉదయగిరి మండలం గండిపాలెం గురుకుల పాఠశాలలో విద్యార్థుల చేత విద్యార్థులకు అవసరమైనటువంటి చపాతీలు చేయిస్తున్నారనేటువంటి వార్త సోషల్ మీడియాలో రావడం జరిగింది. ఆ సమాచారం ఫోటోలు చూసిన వెంటనే ఆ పాఠశాల ప్రిన్సిపల్ గారితో ఫోన్ ద్వారా సంప్రదించడం జరిగింది. వారి వివరం కూడా కోరడం జరిగింది. మరి ఆ విధంగా విద్యార్థుల చేత వంట చేయించడం అనేది సరికాదు కదా అని చెప్పేసి అడగడం కూడా జరిగింది. మరి వారు దానికి ఈ వంట సిబ్బంది సహాయకులు కొరతగా ఉన్నారు. ఒకరిద్దరికి అనారోగ్యం ఉన్న కారణంగా విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా 9వ తరగతి విద్యార్థుల యొక్క సహాయం తీసుకోవడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. మరి ఆ విద్యార్థుల చేత మీరు అలా చేయించకూడదని వారికి చెప్పడం జరిగింది. గౌరవ డిఓ గారికి కూడా ఈ సమాచారాన్ని తెలియజేయడం జరిగింది. ప్రిన్సిపల్ గారిని తగిన వివరణతో కూడినటువంటి నివేదిక ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈ నివేదికను మేము ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది.